హలో అండి, వెల్కమ్ టు యూజ్ఫుల్ లిటిల్ థింగ్స్. మీరు ఈ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ మొగ్గ దశ నుంచి ఫ్రూట్స్ హార్వెస్ట్ వరకు అన్ని దశలు చూడవచ్చు. నేను డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు ఏ విధంగా నాటానో, ఏ విధమైనటువంటి మట్టిని యూజ్ చేశానో, వ్యాధి సోకితే ఎలాంటి నివారణ చర్యలు తీసుకున్నానో, డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చానో ముందు వీడియోలో చెప్పడం జరిగింది. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళి గ్రోయింగ్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి, మీరు చూడొచ్చు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి 9 months తర్వాత మొగ్గలు వచ్చాయి, చూడండి. నేను డ్రాగన్ ఫ్రూట్ మొక్కను పెంచిన కొత్తలో చిన్న కొమ్మని చూసి మొగ్గ అనుకునేదాన్ని. మొగ్గకి కొమ్మకి తేడా మీరే చూడండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొగ్గలు ఒకే కొమ్మకి ఒకవైపు 3, ఇంకోవైపు 1 వచ్చాయి. డ్రాగన్ ఫ్రూట్ మొగ్గ ఫ్లవర్గా మారడానికి 15 days నుండి 21 days సమయం పడుతుంది. ఈ విధంగా ఇలా ఎక్కువ మొగ్గలు వచ్చినప్పుడు హెల్తీగా ఉన్న మొగ్గలను ఉంచాలని, అన్హెల్తీగా ఉన్న మొగ్గల్ని రిమూవ్ చేయాలని, ఈ విధంగా రిమూవ్ చేయడం వల్ల ఫ్రూట్ క్వాలిటీ ఇంకా ప్లాంట్ హెల్తీగా ఉంటుందని నేను గూగుల్లో చదివాను. చూడండి, ఒకే కొమ్మకి 2 వైపులా ఇటువైపు ఒక మొగ్గ, అటువైపు ఒక మొగ్గ, చూడడానికి చాలా బాగుంది. డ్రాగన్ ఫ్రూట్ మొగ్గలు ఫ్లవర్గా మారడానికి 15 days నుండి 21 days సమయం పడుతుంది. ఈ మొగ్గలు ఫ్లవర్గా మారడానికి 17 days సమయం పట్టింది. ఎప్పుడైతే ఈ మొగ్గలు ఇలా కొంచెం ఉబ్బినట్టు కనిపిస్తాయో అదే రోజు నైట్ 8 to 9 మధ్యలో ఫ్లవర్గా మారుతాయి. నేను ఈ మొగ్గలకి టైం ల్యాప్స్ వీడియో తీద్దాం అనుకున్నాను, అందుకే ఈ విధంగా అరేంజ్ చేశాను. ఈ మొగ్గ ఫ్లవర్గా వికసించడానికి ఇంచుమించు 100 minutes సమయం పట్టింది. ఈ 100 minutesని 10 secondsలో మీకు చూపిస్తాను, చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ రాత్రిపూట వికసించి సూర్యోదయానికి ముందు మూసుకుంటాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ రాత్రిపూట పుష్పించడం వలన వీటిని క్వీన్ ఆఫ్ ద నైట్ అని పిలుస్తారు. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ పెద్దగా ఆకర్షణీయంగా ఉండి రాత్రిపూట సంచరించే కీటకాలను ఆకర్షించి పరాగ సంపర్కం జరుపుకుంటాయి. పరాగ సంపర్కం జరిగిన ఫ్లవర్స్ మాత్రమే డ్రాగన్ ఫ్రూట్గా అభివృద్ధి చెందుతాయి. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ ఒక నిర్దిష్ట సమయం వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. ఆ సమయంలో పరాగ సంపర్కం లేదా పాలినేషన్ జరగకపోతే అది ఫలించదు. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ రాత్రి సమయంలో వికసిస్తాయి మరియు సహజంగా పరాగ సంపర్కం చేయడానికి కీటకాలు లేదా ఇతర కారకాలు లేనప్పుడు చేతితో పరాగ సంపర్కం చేయడం ద్వారా పండ్ల ఉత్పత్తిని పెంచవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ను చేతితో పరాగ సంపర్కం చేయడం ద్వారా పండ్లు పెద్దవిగా మరియు నాణ్యతగా ఉండేలా చేయవచ్చు. నేను పాలినేషన్ ఏ విధంగా చేశానో చూడండి. ఫ్లవర్ వికసించిన తర్వాత ఒక పెయిన్ బ్రష్ని తీసుకొని ఫ్లవర్ యొక్క కేసరాలను ఈ విధంగా చేయడం వల్ల కేసరాలకు ఉన్న పుప్పొడంతా ఈ బౌల్లోన పడుతుంది. ఈ విధంగా పుప్పొడిని సేకరించాలి. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి ఒకటే ఫ్లవర్ పూసినప్పుడు అదే పుష్పంలో పుప్పొడిని అదే పుష్పంలో కేలాగ్రంపై వేయాలి. ఈ ప్లాంట్కి ఒకేసారి 2 ఫ్లవర్స్ పూయడం వల్ల నేను 2 ఫ్లవర్స్లో పుప్పొడిని సేకరించాను. ఈ
విధంగా సేకరించిన పుప్పొడిని డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ కీలాగ్రంపై ఏ విధంగా అప్లై చేయాలో చూడండి. నేను మొదటగా ఒక ఫ్లవర్ యొక్క పుప్పొడిని సేకరించి ఈ విధంగా ఈ ఫ్లవర్ యొక్క కీలాగ్రంపై అప్లై చేశాను. తర్వాత ఈ ఫ్లవర్ యొక్క పుప్పొడిని సేకరించాను. ఈ పుప్పొడిని ఈ ఫ్లవర్ కీలాగ్రంపై ఈ విధంగా అప్లై చేశాను. నేను ఈ విధంగా పాలినేషన్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి. నేను పాలినేషన్ చేసిన తర్వాత చాలా పెద్ద వర్షం పడింది. డ్రాగన్ ఫ్రూట్ పాలినేషన్ తర్వాత వర్షం కురిస్తే అది పాలినేషన్కి అంతగా హాని కలిగించదు, కానీ ఫ్రూట్ ఏర్పడడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు అని నేను గూగుల్లో చదివాను. పాలినేషన్ తర్వాత పువ్వు వాడిపోవడం ప్రారంభమవుతుంది మరియు ఫ్రూట్ అభివృద్ధి చెందడం స్టార్ట్ అవుతుంది. ఫ్రూట్ అభివృద్ధి చెందడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. వర్షం కారణంగా పాలినేషన్ దెబ్బతింటుందని ఎటువంటి ఆధారాలు లేవు, కానీ వర్షం వల్ల ఫ్రూట్ ఏర్పడడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఆఫ్టర్ పాలినేషన్ వర్షం పడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా నేను గూగుల్లో చదివాను. పాలినేషన్ తర్వాత వర్షం పడినప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నానో నా నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ నుండి ఫ్రూట్గా మారడానికి 30 డేస్ నుండి 35 డేస్ సమయం పడుతుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఫ్లవర్ నుంచి ఫ్రూట్స్గా మారడానికి 30 డేస్ సమయం పట్టింది. ఈ ప్లాంట్ నాటిన రోజు నుంచి ఈ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసినంత వరకు 10 months 17 డేస్ సమయం పట్టింది. ఈ మధ్య మా గార్డెన్లో ఉడుతలు తిరుగుతున్నాయి, అందుకే నేను 30 డేస్కే వీటిని హార్వెస్ట్ చేసేసాను. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మరీ అంత పెద్దగా రాలేదు, కొంచెం చిన్నగా ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొగ్గ నుంచి ఫ్లవర్గా మారడానికి 17 డేస్ సమయం పట్టింది. అదేవిధంగా ఫ్లవర్ నుంచి ఫ్రూట్గా మారడానికి 30 డేస్ సమయం పట్టింది. అంటే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొగ్గ నుంచి ఫ్రూట్గా మారడానికి 47 డేస్ సమయం పట్టింది. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ని నేను వెంటనే కట్ చేయలేదు, ఒక 4 డేస్ తర్వాత కట్ చేశాను. ఫ్రూట్స్ చిన్నగా ఉన్నాయి కానీ చాలా స్వీట్గా ఉన్నాయి. నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.